ధన్యవాదాలు. మాస్టర్ శారది గారి సాహిత్యం సమాలోచన అనే అంశంపై నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సులో నాకు అవకాశం కల్పించిన మా గురువు ఆచార్య నాయకు ధన్యవాదాలు. అలాగే పెద్దలు వాసలి వసంతకుమార్ గారికి నా యొక్క పాదాభివందనాలు. ఈనాటి నా అంశము మాస్టర్ శారది గారి మాడల్గా విశ్లేషణ. 20వ శతాబ్దపు ఉత్తరార్థంలో తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన ముద్ర వేసిన దార్శనిక రచయిత మాస్టర్ శారది గారు. శారది గారు అనగానే మనకు ఆధ్యాత్మికవేత్తగా యోగ గురువుగా తెలుసు. కానీ ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణానికి ముందు సమాజంలోని మనుషుల మనస్తత్వాలను, సామాజిక రుగ్మతలను విశ్లేషిస్తూ రాసిన అద్భుతమైన సామాజిక నవలి ఈ మోడల్ గేమ్. శారది గారి శైలిలో విశ్లేషణ ప్రధానంగా ఉంటుంది. ఏ విషయాన్నైనా తార్కికంగా, శాస్త్రీయంగా వివరిస్తూనే అందులో మానవీయ కోణాన్ని సృష్టించడం ఆయన ప్రత్యేకత. ఆయన రచనలు చదువుతుంటే ఒక గురువు మన పక్కన కూర్చుని హితబోధ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఆయన శిష్యులు కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ఎప్పుడు కూడా ఆయన మాస్టర్ శారది అని గౌరవంగా పిలుచుకుంటారు. నిర్మాణ శైలి చూసామంటే ఈ మోడల్ గేమ్ నవల ఒక సాధారణ మధ్యతరగతి యువతి తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడము, అక్కడ ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొందనే అంశంపై సాగుతుంది. పాత్ర ద్వారా సమాజంలోని 2 అంచుల ప్రమాణాలను రచయిత ఎత్తి చూపారు. శారది గారు తన ప్రతి రచనలోనూ ఏదో ఒక జీవన సూత్రాన్ని నిశ్చితం చేస్తారు. ఈ నవలలో బాహ్య ఆకర్షణ కంటే మానసిక దృఢత్వం ఎంత ముఖ్యమో నొక్కి చూపారు. కథా నేపథ్యం చూసామంటే ఈ మోడల్ గేమ్ నవల 1960-70 నాటి సామాజిక మార్పుల నేపథ్యంలో సాగుతుంది. అప్పుడప్పుడే నగరాల్లో విస్తరిస్తున్న ప్రకటన రంగము, సినీ గ్లామర్ పట్ల మధ్యతరగతి యువతలో పెరుగుతున్న ఆకర్షణను ఈ నవల ప్రధానంగా తీసుకుంది. కథా నేపథ్యం మొత్తం ఒక మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల చుట్టూ తిరుగుతుంది. గౌరవప్రదమైన బతుకు బతకాలని ఆశించే ఒక యువతి తన ఇంటి కష్టాలను తీర్చడానికి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోడలింగ్ వైపు అడుగు వేయాల్సి వస్తుంది. నవలలోని నేపథ్యము కేవలము షూటింగ్లు, స్టూడియోలకి పరిమితం కాలేదు. గ్లామర్ లోకంలో ఉన్న మాయాజాలము, ఆ రంగుల వెనుక దాగి ఉంటే స్వార్థపూరిత మనస్తత్వాలు, ఒప్పందాల పేరుతో జరిగే మానసిక దోపిడీ, ఇలాంటి అన్ని విషయాలపై కూడా శారది గారు చాలా చక్కగా వివరించారు. శారది గారు ఈ నవల నేపథ్యం గురించి ఒక సందర్భంలో ఇలా అంటారు: అవకాశాల కోసం ఆరాటపడే మనసు, అవకాశవాదులు వేసే వలలు. అవకాశాల కోసం ఆరాటపడే మనసు, అవకాశవాదులు వేసే వలలు, ఈ రెండింటి మధ్య నలిగిపోయే సగటు మనిషి అదే ఈ నవల అని సూచించారు. ఇక వస్తు విశ్లేషణ చూసామంటే ఈ నవల వస్తువు కేవలం ఒక యువతి కథ మాత్రమే కాదు, ఇది అశాశ్వతమైన ఆకర్షణకు, శాశ్వతమైన విలువలకు మధ్య జరిగే మథనం. మనం దీన్ని 4 కోణాలుగా చెప్పవచ్చు. ఒకటి బాహ్య సౌందర్యము. నవలలోని ప్రధాన వస్తువు రూపం మరియు గుణం మధ్య జరిగే పోరాటం. మోడలింగ్ ప్రపంచం బాహ్య సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత మనిషిలోని నైతిక విలువలను ఎలా అణచివేస్తుందో రచయిత వస్తువుగా తీసుకున్నారు. అందం ఒక వ్యాపార వస్తువుగా మారినప్పుడు మనిషి తన ఉనికిని ఎలా కోల్పోతాడో ఇందులో చర్చించారు. ఆర్థిక అవసరాలు మరియు నైతికంగా మధ్యతరగతి కుటుంబాల్లోని ఆర్థిక ఇబ్బందులు ఒక వ్యక్తిని తన ఇష్టానికి వ్యతిరేకమైన రంగాల్లోకి ఎలా వెళ్తాయో శారది గారు విశ్లేషించారు. బతకడానికి చేసే వృత్తి వ్యక్తిత్వాన్ని బలి తీసుకోవాలా అనే మౌలిక ప్రశ్న చుట్టూ ఈ కథావస్తు తెలుపుతుంది. ఆకలి తీర్చుకోవడం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోకూడదనే సందేశం ఇందులో బలంగా వినిపిస్తుంది. ఇక పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ అస్తిత్వము. గ్లామర్ ప్రపంచాన్ని శాసించే శక్తులు ఒక మోడల్ను కేవలం తన వ్యాపార లాభాల కోసం లేదా వినోదం కోసం ఎలా వాడుకుంటారు శారది గారు చిత్రించారు. మహిళల కళలను పెట్టుబడిగా మార్చుకొని వారిని మానసిక వేధింపులకు గురి చేసే లైంగిక దోపిడీలు వంటి అంశాలను ఆనాడే శారది గారు ప్రతీకాత్మకంగా సృష్టించారు. పట్టణీకరణ తెచ్చిన కృత్రిమత్వము, నగరానికి తెచ్చిన విశాలవంతమైన కృత్రిమమైన జీవన శైలి ఈ నవల విమర్శిస్తుంది. ఆధునికత పేరుతో మనిషి తన సహజత్వాన్ని కోల్పోయి ఒక యంత్రంలా లేదా ఒక ప్రదర్శన వస్తువులా ఎలా మారిపోతున్నాడు ఈ నవల వస్తువు వివరిస్తుంది. శారది గారి దృష్టిలో సౌందర్యం అంటే కెమెరా ముందు ఒలికించే నవ్వులు కాదు. శారది గారి దృష్టిలో సౌందర్యం అంటే కెమెరా ముందు ఒలికించే నవ్వులు కాదు,
కష్టాలను కూడా వంగనివని వెన్నెముక. రంగుల ప్రపంచం అద్దం లాంటిది, అది మనల్ని చూపిస్తుంది కానీ మనలోని లోతులను చూపదు అంటారు. ఇక ఈ కథలోని కథానాయకుడు చూసామంటే కథానాయక ఆశలకి ఆశయాలకి మధ్య ఒక అగ్ని పరీక్ష. నవలలో కథానాయక కేవలం ఒక గ్రామర్ గేల్ కాదు, ఆమె ఒక సగటు మధ్యతరగతి భారతీయ యువతికి ప్రతీక. కుటుంబ ఆర్థిక భారాలను మోయడానికి, కష్టాలను తీర్చడానికి తన ఇష్టపడిన రంగంలో కూడా అడుగుపెట్టి త్యాగశీలి. ఆమె ప్రయాణము ఆకర్షణ కోసం మొదలవ్వలేదు, అవసరం కోసమే మొదలయ్యింది. ఆమె పాత్రలో సాగరి గారు అద్భుతమైన మానసిక విశ్లేషణ చేశారు. కెమెరా ముందు రంగులు పూసుకొని కృత్రిమంగా నవ్వుతూ పోసరిస్తే మోడల్ గేట్ ఒక ఎత్తైతే, ఆ రంగులు కడిగేసుకొని ఏకాంతంలో తన పరిస్థితిని తలుచుకొని కుమిలిపోయి సాధారణ అమ్మాయి మరొక ఇంటూ అని వ్యక్తం చేశారు. ఈ రెండు వైవిధ్యాల మధ్య నలిగిపోయి ఆ మనస్తత్వం పాఠకుడిలో సానుభూతిని కలిగిస్తుంది. జ్ఞాన ప్రపంచంలో అడుగుపెట్టిన ప్రతి యువతి పతనమైపోతుందని సమాజం అనుకుంటుంది. కానీ సాగరి గారి కథానాయిక ప్రలోభాలకు లొంగని ధీశాలి. అవకాశాల కోసం తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ఆమె నిరాకరిస్తుంది. నా అంతం, నా షూటింగ్ వరకే, నా జీవితం నాది అని స్పష్టమైన సరిహద్దును ఆమె గీసుకుంటుంది. సాగరి గారి కథానాయిక ఒక రంగుల లోకపు రాజకుమారి కాదు, రంగుల ముసుగులో ఉన్న నిప్పు కణిక. ఆమె పతనాన్ని ఆశించిన సమాజానికి తన వ్యక్తిత్వంతో జవాబు చెప్పిన ధైర్యశాలి. ఇంకా ముగింపుగా చెప్పాలంటే రూపం తాత్కాలికం, వ్యక్తిత్వం శాశ్వతం. మాస్టర్ సాగరి గారి మోడల్ గేర్ నవల కేవలం ఒక యువతి కథ కాదు, అది బాహ్య ఆకర్షణల వెనుక పరిగెడుతూ తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న ఆధునిక సమాజానికి ఒక హెచ్చరిక. దాదాపు 5-6 దశాబ్దాల క్రితం రాసిన ఈ నవల నేటి సోషల్ మీడియా మరియు డిజిటల్ గ్లామర్ యుగంలో కూడా అక్షర సత్యంగా నిలుస్తుంది. బాహ్య సౌందర్యం అంటే ఆత్మబలం గొప్పదని నమ్మిన నాడే ఏ రంగంలోనైనా మనం విజయం సాధించగలము. రంగులలోపు మెరుగులు కళ్ళని కాసేపు జిగేమర్పిస్తాయి, కానీ నైతిక విలువల వెలుగు మాత్రమే జీవితాంతం దాల్చిపోతుంది. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా గురువులకు, పెద్దలకు, నాయకులకు ధన్యవాదాలు. మా సభాధ్యక్షులకు ధన్యవాదాలు.